ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల విషయంలో ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ అంచనాలు అయితే తప్పాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించడంతో ఆరా మస్తాన్ ఈ బెట్టింగ్ రాయళ్ళకి భయపడి ఆయన పరారయ్యారని, ఆయన జాడ ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఒక ప్రచారం ఇప్పుడు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఆయన అంచనా వేశారు. అయితే ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యేలాగా నిన్న కూటమి ప్రభంజనం సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో. దీంతో ఆరా మస్తాన్ గారు ఈ పందెం రాయళ్ళకి భయపడి ఆయన పరారి అయ్యారని, ఆయన ఎక్కడున్నారో జాడ తెలియడం లేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ముందుగా నేను ఒక డిస్క్లైమర్ ఇస్తా. షూర్. ఏంటంటే ఇప్పుడు నేను పందెం రాయల మీద జాలిపడ్డా, నేను పందెం రాయల్ని సపోర్ట్ చేశానని కాదు, ఆరా మస్తాన్ మీద జాలిపడ్డా ఆయన్ని సపోర్ట్ చేశానని కాదు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే. అయితే ఈ సెఫాలజిస్టులు, ఈ ఎనలిస్టులు, మేధావులు మొత్తాన్ని ఒక కట్ట కట్టి ఊరవతలు బారేస్తే కానీ ఆ ఊరు బాగుపడదు. ఓకే. లేకపోతే ఆరా మస్తాన్ ఏంటండి? నాకు అర్థం కాదు. ఏంటి అసలు ఆరా మస్తాను? ఒక్కొక్కసారి వేణుస్వామి జాతకాలు నిజమైనట్లే ఆరా మస్తాన్ చెప్పేవి కూడా వాస్తవాలకి దగ్గరగా ఉన్నాయి. ఓకే. అంతకుమించి ఆరా మస్తాన్ దగ్గర ఏమీ ఆరా లేదండి. ఆరా అంటే ఏంటో అనుకునేరు మీరు. ఆరా అంటే మీరు పౌరాణిక సినిమాలు చూసుంటారు. చివర్లో ఎన్టీ రామారావు ఆ సినిమాలో ఏది ప్రధాన పాత్ర అయితే ఆ ప్రధాన పాత్ర స్క్రీన్ మొత్తం ఆవిష్కరించబడి ఆయన వెనక ఒక ఆరా వస్తుంది. అవును. అంటే ఆయన వెనక ఒక వెలుగు వస్తుంది అన్నమాట. దాన్ని ఆరా అంటారు. ప్రతి మనిషికి కూడా ఒక ఆరా ఉంటుంది. కొంతమందిలో విద్వత్తుకు సంబంధించిన ఆరా ఉంటుంది, కొంతమందికి తెలివితేటలకు సంబంధించిన ఆరా ఉంటుంది, కొంతమందికి కేవలం బతకడానికి పనికి వచ్చే తెలివితేటలు ఉన్నాయనే ఆరా ఉంటుంది, కొంతమందికి నక్కజిత్తుల ఆరా ఉంటుంది. ప్రతి మనిషికి ఆరా ఉంటుంది. లేని వాళ్ళ మహానుభావులకి ఆరాలు ఉంటాయి అనుకోవటం తప్పు. కాకపోతే వాళ్ళకి ఆ ఆరా ఉంది అని కనిపెట్టకపోవడం మనది తప్పు. ఓకే. మనమే కనిపెట్టలేము. ఇలాంటి ఆరా మస్తాన్, ఈ ఆరా మస్తాన్, ఆరా అనుకోకుండా ఈ ఆరా మస్తాను అంటే జనాలుని మోసం చేసే ఆరా మస్తాను. అలాగే రాజకీయ నాయకులకి అబద్ధాలు చెప్పగలిగే ఆరా మస్తాను. అబద్ధాలు ఈయనకి రాజకీయ నాయకులు చెప్పగలరు, రాజకీయ నాయకులు ఈయనకి చెప్పగలరు, చెప్పి ఈయనతో చెప్పించగలరు. ఈయనకి రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తే పెద్ద కష్టమేమీ లేదు, నష్టమేమీ లేదు, సమాజానికి వచ్చిన నష్టం లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే అబద్ధాలు ఈయనకి చెప్పి ఈ అబద్ధాల ప్రచారానికి ప్రపంచానికి చెప్పరా అని చెప్తారు. దానివల్ల ఎవడు సంఖనాకపోయినా ఏం పర్వాలేదు, ఎవడు జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎవడు ఆస్తులు అమ్ముకున్నా పర్వాలేదు, ఎవడు అప్పులు చేసుకున్నా పర్వాలేదు. కానీ ఏజెంట్లు కూడా లేని పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళు అర్థం చేసుకుని ఈ ఆరా మస్తాన్ తోటి కారు కోతలు కూయించారు. ఓకే. కారు కోతలు కూయించితే వాళ్ళు ఒకందుకు కారు కోతలు కూయించితే ఈ పందెం రాయళ్ళు ఉన్నారు కదా, ఈ పందెం రాయళ్ళు కూడా వైసీపీ తాలూకు వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం తాలూకు వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం గెలుస్తుందని తెలుగుదేశం వాళ్ళు కాశారు, వైసీపీ వాళ్ళు గెలుస్తుందని వైసీపీ వాళ్ళు కాశారు. మధ్యలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉండి వాళ్ళు ఇటు కాశారు, అటు కాశారు. అయితే వైసీపీ వైపు ఎక్కువ మంది పందాలు కాయల. ఈ సంగతి కూడా వైసీపీ పార్టీకి తెలిసిపోయింది. తెలిసిపోయి
ఏదో స్వామి కార్యమో స్వకార్యం అంటారు కదా, అట్లా ఆరామస్థాన్ తోటి ఇది చెప్పిస్తే గనక వైసీపీ మీద కూడా పందాలు కాశారనుకోండి, ఎవరు కాస్తారు వైసీపీ మీద? వైసీపీ పార్టీ వాళ్ళు కాస్తారు. ఆల్రెడీ తెలుగుదేశం గెలుస్తుంది అని కాసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ డబ్బులు ఎక్కడ పోతాయో ఇంకొన్ని డబ్బులు సంపాదించుకుందాము, బ్యాలెన్స్ చేసుకుందాము అని మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుంది అని కూడా పందాలు కట్టారు. అక్కడ పోయినాయి, ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ పోయినాయి, అక్కడ వచ్చినాయి. ఇలా చేయడం కోసం పందెం రాయుళ్ళుని ప్రోత్సహించడం కోసం వాళ్ళు మరింత అప్పులు తెచ్చి ఈ పందెంలో పెట్టడం కోసం ఆరామస్థాన్ పనికొచ్చాడు. ఆరామస్థాన్ ఒక్కడే కాదు, ఇప్పుడు మన ఘనత వహించిన చాలామంది అనలిస్టులు కూడా అదే పని చేశారు. అదే పని చేసి వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఒక ఆయన జాతకాలు చెప్తారా చెప్పండి, 26,369 ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అని నేను చెప్తున్నాను, దీన్ని ఎవరన్నా ఖండించండి, దీన్ని ఎవరన్నా సవాల్ చేయండి అని మాట్లాడాడు ఒక ఆయన. ఇంకొక ఆయన నేను చచ్చిపోతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, 11వ తారీఖున 11వ రోజున మా ఇంటికి వస్తే నా ఫోటోకి దండ వేలాడుతుంది, మా ఆవిడ నాకు భోజనం పెడుతుంది అని ఒక పెద్ద విజువలైజ్ చేసి చూపించాడు ఒక ఆయన. ఇంకొక ఆయన చాలా మాట్లాడి చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే, వీళ్ళు జ్యోతిష్యుల మాదిరి తయారయ్యారు, ఈ సెఫాలజిస్టులు, ఈ అనలిస్టులు, వీళ్ళంతా అయిపోయి ఇప్పుడు ఇటు తిప్పి బొమ్మ ఎడు తిప్పారంటే వీళ్ళు. ఈ గెలుపంతా పవన్ కళ్యాణ్ది. మేము చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని చెప్పాము, కానీ మేము చెప్పింది తప్పు కాదు, గెలిపించింది పవన్ కళ్యాణే కాబట్టి మేము చెప్పింది కరెక్టే. చంద్రబాబు నాయుడు ఆయన సొంతగా గెలిచుంటే మేము చెప్పింది తప్పు అయి ఉండేది. పవన్ కళ్యాణ్ గెలిపించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇది చంద్రబాబు నాయుడు గెలిపి ఎలా అవుతుంది? అందుకే మేము చెప్పింది కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. అసలు ఇంతకంటే దివాళా కోరుతనం ఇంకోటి లేదు. అసలు వీళ్ళు మర్చిపోతుంది ఏంటి అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించాడా, చంద్రబాబు నాయుడు గెలిచాడా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించాడా, ఈ ఇద్దరు కలిసి బీజేపీని గెలిపించారా ఆంధ్రప్రదేశ్లో అనే దానికంటే కూడా మనం మాట్లాడుకోవాల్సింది, జేజేలు పలకవలసింది ప్రజలకి. ప్రజలు తలుచుకున్నారు కాబట్టే, వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టే వీళ్ళు గెలిచారు. అసలు ప్రజలే తలుచుకోకపోతే, మీరు మాట్లాడింది ఒక అరణ్య రోదన అయ్యి ఉంటే, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు అయ్యి ఉంటే మీరు గెలిచేవాళ్ళ? లేదు కదా. మరి మీరు ఎలా మాట్లాడతారు అంటే, ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గెలవడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నాము, కానీ అది తారుమారైంది కాబట్టి మా మేధావితనానికి ఎక్కడైనా తూట్లు పడుతున్నాయా అనే ఒక భయం వచ్చేసింది వాళ్ళకి. రేపటి నుంచి కూడా మరి వార్తల్లో ఉండాలి కదా, రేపటి నుంచి కూడా అబద్ధపు వంటకాలు వండి వార్చాలి కదా. అందుకోసం వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమీ లేదు, అంతా పవన్ కళ్యాణ్దే అని మాట్లాడుతున్నారు. నేను కాదనట్లా, పవన్ కళ్యాణ్ వల్ల జరిగి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి ప్రతి నియోజకవర్గంలోనూ ఇవాళ వాళ్ళకి మెజారిటీలు వచ్చిన 45,000, 50,000, 65,000, 1,00,000 మెజారిటీలు, అన్ని ఓట్లు పవన్ కళ్యాణ్కి ఉన్నాయా? అన్ని ఓట్లే కనుక పవన్ కళ్యాణ్కి ఉండున్నట్లయితే గనక అసలు చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిసి పోటీ చేస్తాడు? అన్ని ఓట్లే ఉండుంటే గనక 2019లో 2 స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి ఉండేది కదా. ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్లో వచ్చిన గొప్ప మార్పు ఏంటి? అంత పరిణితిని ఏం చూశారు ఈ ప్రజలు? 3 పార్టీలు సమన్వయంగా పనిచేశాయి కాబట్టే అన్ని పార్టీల ఓట్ బ్యాంకు అందరికీ సమానంగా ట్రాన్స్ఫర్ అయింది, కన్సాలిడేట్ అయింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు కలిసి పోటీ చేస్తే చాలాసార్లు పొత్తులు ఎలా ఉంటాయంటే, కడుపులో కత్తులు పెట్టుకుంటారు. నువ్వు కత్తి పెట్టుకున్నట్టు వాడికి తెలియదు, వాడు కత్తి పెట్టుకున్నట్టు నువ్వు తెలియదు, ఇద్దరు కలిసి పొడుచుకుని ఇద్దరు సస్తారు, అది వేరే విషయం. అలా జరుగుతాయి. కానీ ఈసారి ఒక రకంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది, అంటే ఇక్కడ ఏమైపోయింది,
ఈ గెలుపు అనేది, ఇప్పుడు గెలవటం అనేది జీవన్మరణ సమస్య అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టాలన్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చెయ్యాలన్నా, పవన్ కళ్యాణ్కి రాజకీయ జీవితం ఉండాలన్నా ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వాళ్ళు డూ ఆర్ డై అన్నట్లు చేశారు, చావో బతుకో చావో రేవో అన్నట్లు చేశారు. కాబట్టి ఫలితం వచ్చింది. అయితే ప్రజలు కూడా ఇదే నమ్మారు, మీరు అదే ప్రచారం చేశారు, మీరు అదే నమ్మారు, మీరు అదే కోరుకున్నారు, ప్రజలు అదే కోరుకున్నారు. కాబట్టి ఈక్వేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి, లెక్కలన్నీ కరెక్ట్గా వచ్చినాయి, మార్కులు మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చినట్లు జరిగింది. దీనిని కూడా మార్చివేసి అసలు ప్రజలు ఎక్కడా కనిపించట్లా, ఈ మహానుభావులకి, ఈ ఎనలిస్టులు అనబడే వాళ్ళకి ప్రజలు కనిపించట్లా. అసలు ఓట్లేసింది ప్రజలు కదా, ప్రజలు కనిపించట్లా, ప్రజల గురించి మాట్లాడటంలా. పవన్ కళ్యాణ్ ఎక్కడికో ఎత్తుతున్నారు. మీరు ఎత్తండి, తప్పులేదు, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఉంది ఎన్నికల్లో, కాదని కాదు. కానీ పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అని మాట్లాడటము, మీకు చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఇంత గుడ్డి వ్యతిరేకత అయితే పనికిరాదు.